అకాల వర్షాలు అన్నదాతను కలవరానికి గురి చేస్తున్నాయి. రెక్కలు మొక్కలు చేసుకుని పండించిన పంట చేతికొచ్చి తీరా విక్రయించుకునే సమయంలో గాలివాన సాగుదారుకు తీరని నష్టం మిగిలిస్తోంది. ఆర్భాటంగా ప్రారంభించిన కేంద్రాల్లో కొనుగోళ్లు నత్తనడకన సాగుతుంటే బోనస్ ఆశతో రైతులకు రోజుల తరబడి పడిగాపులు తప్పటం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 10 రోజులు దాటుతున్నా ధాన్యం సేకరణ మాత్రం నత్తనడకన సాగుతోంది. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, అన్నదాత ఇబ్బందులపై ఖమ్మం జిల్లా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. అన్నదాత లోగిల్లో పంట చేతికొచ్చిన సంబరం లేకుండా పోయింది. వైపు అకాల వర్షాలు, ఈదురుగాలులతో పంట చేల్లో ఉన్న వరి పొలాలన్నీ కూడా నేలవాలి రైతులకు అదనపు భారంగా మారుతున్న పరిస్థితుల్లో మరోవైపు చేతికొచ్చిన ధాన్యం తీసుకుని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు ఇక్కడ కొనుగోలు సజావుగా సక్రమంగా సాగక పడిగాపులు తప్పడం లేదు. మీరు ఎన్ని రోజులు అయింది ధాన్యం మీ చేతికి వచ్చి ఇక్కడికి వచ్చి? ఎన్ని రోజులు సార్? 15 రోజులు అవుతుంది. ఇంతవరకు ఇయ్యాలని స్టార్ట్ చేశారు. 15 రోజులు బట్టి పడకాలు కూడా కూర్చుంటాం. ఈదరగాలు చూడండి ఎట్లా ఉండయో, ఒడ్లు ధాన్యం తడిచి ఎట్టుండా కూడా ఏం మాట్లాడలేదు. ఇదిగో రేపేస్తాం ఆపేస్తాం అన్నారు. మళ్ళీ అందులోనే మరి బత్తాకి ఎంత తారం అడుగుతున్నారు. ఇంకా రైతులకు ఏం మిగిలిస్తాయి? రోజు అసలు వడ్లలో తాలేందండి తూర్పాలు. అసలు ఒడ్లు తాలే ఏమనుందా? ఒడ్డు చూసి మాట్లాడండి. మరి ఎప్పటికప్పుడే ఒడ్లు కాటేస్తుంటే ఇక్కడ ఖాళీ తాళం కూడా ఉంటది. ఒడ్లు పోసుకోవడానికి కూడా తాళం లేదండి. ఎందుకు కొనుగోలు మొదలు పెట్టలేదంటే ఏమంటారు? మరి ఏం ఇదిగో రేపేస్తాం మాపేస్తాం వాళ్ళు చెబుతున్నారు. మిల్లర్లు తీసుకోవట్లేదు అని అంటున్నారు. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకోవడం సరిపోతుంది. అమ్మ మీరు రోజు తూర్పాలు పట్టుకోవడం మళ్ళీ మాది 4 ఎకరాలు తావలేదు. మందం పోసినాం. ఎకరానికి 3 గంటలకు వస్తున్నాం. వాటి మందం రావట్లేదు. వచ్చి 4 కేజీలు తీయండి, 5 కేజీలు తీయండి అడుగుతున్నారు. వాళ్ళని ఐకేబీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, మిల్లర్ తీసుకోవట్లేదు అంటున్నారు. గాలివాన వస్తుంది. మరి పట్టాలు ఇచ్చారా? తార్పాలిన్లు ఇచ్చారా? లేదు, మాకు పట్టాలు లేదు, ఏమీ లేదు. తార్పాలిన్లు ప్రతి కేంద్రానికి కూడా అధికారులు పంపారు కదా, ఇక్కడ ఇవ్వలేదు మీకు? లేదు సార్, ఇవ్వలేదు. వచ్చినాయి అనే సంగతి కూడా తెలియదు. మరి అయితే మాకైతే ఎవరికి ఇవ్వలేదు. 14 రోజులు ఆరబెట్టుకుని మా సొంత పట్టాలతోటే మొన్న వచ్చిన వర్షానికి మాయే కప్పుకున్నాం. గాలివాన ఎదురుగాలు వచ్చినాయి. ఆ రోజు తడిసిందా ధాన్యం అంతా? కొంతవరకు కొన్ని సైడ్లు తడిసినాయి. ఏమంటున్నారు, ఎందుకు కొనట్లేరు, తొందరగా కొనండి అంటే ఏమంటుంది? మిమ్మల్ని వీళ్ళని అడుగుతుంటేనే వీళ్ళతో మాట్లాడతాను అని అంటున్నారు. 2 కాదు 40 ట్రిప్పులు వడ్లు కొంచెం కూడా కాట, ఒక్క ట్రిప్ ఒక్క లోడు కూడా కాట వేయాలి. అసలుకి 40 ట్రిప్పులు వడ్లు మొత్తం అసలు నానా చికాకు అయిపోయింది. ఒక్క ఎకరం ఊరికన్నా ముందు వచ్చినాయి సార్. మేము కనీసం మరి మా పట్టించుకొని ఊడుకోలేరు. ముఠ వాళ్ళని అడిగితే మేము వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎక్కడ ఉండే వాళ్ళని అడిగితే వాళ్ళు పట్టించుకోవట్లేదు. రోజు కూలి చేసుకుని వాళ్ళం ఎన్ని రోజులు ఇవ్వడం జరిగేది సార్ చెప్పండి. మేము పట్టుకుంటుకోవడం 20 రోజులు అయినాయి వడ్లు వచ్చి. 20 రోజులు కుప్పేసుకున్న రాసులు వేసిన 4 రాసులు వేసిన 4 రాసులు వేసి 200 బస్తా కాటా పెట్టారు. 25% ఉందని వద్దని కాటా ఆపిచ్చారు. మొత్తం రాసులు పగలు తీయమన్నారు. రాసులు మొత్తం పగలు తీసిన మళ్ళీ సాయంత్రం 3 నుంచి మళ్ళీ వచ్చి చూసి వేసుకోమన్నారు. వేసుకోమన్న సైడ్కి రోజులు పెట్టి చేసిన 20 మంది కూలోళ్ళు వచ్చారు. కూలోళ్ళు వచ్చి పట్టపోయాక వాన వచ్చింది. 20 రోజులు నేను తీసుకొచ్చి వడ్లు ఒక్క అధికారి రాలా, ఏమి రాలా, వస్తున్నారు, టీ తాగుతున్నారు, పోతున్నారు, రేపు వేస్తాం అన్నారు. ఇగో చూడండి, ఈ ఒడ్లు కుప్ప వేయడానికి మళ్ళీ ఇత్తు పనికి రాదు. కింద బురద అయింది. ఎక్కడ పోయాలి? ఈ ఒడ్లు మొత్తం వెళ్ళిపోయినాయి. అన్న మళ్ళీ పోతాం, మళ్ళీ తేమంటారు, మళ్ళీ కొనరా ఇదంతా ఎప్పుడు మట్టి కొట్టకపోయింది రాసి వేసుకొని పట్టాలు కట్టుకొని. కొనుగోలు కేంద్రంలో రైతులకైతే పడిగాపులు తప్పడం లేదని చెప్పాలి. ప్రతి కొనుగోలు కేంద్రంలో త్వరితగతిన కొనుగోలు సాగేలా, ధాన్యం రవాణా కూడా సకాలంలో జరిగేలా చూడాలని చెప్పి జిల్లాధికార యంత్రాంగం అన్ని కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. కానీ ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు దాదాపు వారం నుంచి 15 రోజులకు పైబడి ఇక్కడ పడిగాపులు పడుతున్నప్పటికీ కూడా కాంటాలు సకాలంలో కావట్లేదు. అదే మరోవైపు ఈదురుగాలుల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు కూడా అందుబాటులో లేవని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పూర్తి స్థాయిలో కొనుగోలు సజావుగా సక్రమంగా సాగేలా చూడాలని చెప్పి ఖమ్మం జిల్లా రైతాంగం ఆ ప్రభుత్వానికి వేడుకుంటుంది. కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ, ఖమ్మం.